హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నాకు చాలా 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 స్పెషల్ డే. ఎందుకంటే మా పాపకి ఫస్ట్ బర్త్డే. దానికోసమే ఈ సింగపూర్ ట్రిప్ మేము ప్లాన్ చేసింది. ఎగ్జాక్ట్గా బర్త్డే రోజు మేము యూనివర్సల్ స్టూడియోకి వెళ్తున్నాము. మా ట్రావెల్ పార్ట్నర్ యూనివర్సల్ స్టూడియో 10 o'clock ఓపెన్ అవుతుంది. మీరు ఒక 9:45కి ఉంటే యూ కెన్ బీట్ ద క్రౌడ్ అండ్ హ్యావ్ ఎర్లీ చెక్ ఇన్ అని చెప్పారు. కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఆ రోజు చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి అందరూ యూనివర్సల్ స్టూడియోలోనే ఉన్నారు. సో మా మిస్టేక్ మీరు చేయకండి. మా ఫస్ట్ రైడ్ ఈ సెసమీ స్ట్రీట్లో ఉండింది, హాలీవుడ్. అది అయిపోయిన తర్వాత బయటే ఐస్ క్రీమ్ బండి చూసాము. అక్కడ ఈ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఒకటి ట్రై చేసాము. ఇట్ కాస్టెడ్ $10. చాలా బాగుండింది. అండ్ కొంచెం రిలాక్స్ అయ్యేటప్పుడే సెసమీ స్ట్రీట్ స్టార్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. చాలా క్యూట్గా చేశారు. ఇది అయిపోయిన తర్వాత మేము మీట్ అండ్ గ్రీట్లో వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకున్నాము. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. Graffiti on the walls paint the struggle. లంచ్ కోసం ఈ ఓయాసిస్ ఏన్షియంట్ ఈజిప్ట్లో ఉంటుంది. అక్కడ ఇండియన్ ఫుడ్స్ బాగా దొరుకుద్ది. మేము అక్కడే లంచ్ అయిపించుకొని ఈజిప్ట్కి వెళ్ళిపోయాం. అసలు ఇక్కడ ఒక రైడ్ మేము ట్రై చేసాము. దానికి పేరు రిటర్న్ ఆఫ్ మమ్మీ. ఎవరికైనా గుండె ధైర్యం ఎక్కువ ఉంటే మాత్రమే అక్కడికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ డెడ్ మేము బయటకు వచ్చేటప్పుడు. ఇంకా అనుకుంటే భయంగానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ అయితే మేము జురాసిక్ పార్క్కి ఎంటర్ అయ్యాము, లాస్ట్ వరల్డ్. బట్ ఇక్కడ చాలా రష్ ఉండింది. వెయిటింగ్ టైం పర్ రైడ్ 3 hours చూపించింది. మేము వేరే సింగిల్ రైడ్ తీసుకోవాలి బేబీ ఉండడం వల్ల. సో మేము వెయిట్ చేయలేదు, వచ్చేసాం బయటికి. డిసప్పాయింటెడే. మనం ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ అయిన ఒక క్యాస్టిల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది ఫార్ అవే ఐలాండ్. యూనివర్సల్ స్టూడియో ఆల్మోస్ట్ ఇది లాస్ట్లో ఉంటుంది. కానీ ఇది డెఫినెట్లీ మస్ట్ విజిట్. ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. మీట్ అండ్ గ్రీట్కి శ్రీక్ అండ్ ఫియోనా కూడా వస్తారు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీ వీళ్ళదే, శ్రీక్ అండ్ ప్రిన్సెస్ ఫియోనా. మీరు ఈ మూవీ చూసుంటే డెఫినెట్గా మీరు ఇదే ఫీల్ అయి ఉంటారు. మేమైతే యూనివర్సల్ స్టూడియోని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కువ రైడ్స్ వెళ్ళలేకపోయాము యాజ్ ఇట్ వాజ్ అ స్పెషల్ డే, బట్ స్టిల్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.